వెల్కమ్ టు అవర్ ఛానల్. సో దయచేసి వీడియో లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న రైతు పేరు వచ్చేసి మందస్వామి, తెలంగాణ స్టేట్, సిద్దిపేట అండి. కొండపాక మండలం, సింగారం గ్రామం, ఎర్రబెల్లి దగ్గర, తెలంగాణ. సో ఈ రైతుకు మనము పోయిన సంవత్సరం 10 గేదెలు మార్చిలో ఇప్పించడం జరిగిందండి. పోయిన సంవత్సరం మార్చిలో మన దగ్గర 10 గేదెలు రైతు తీసుకెళ్ళినాడు. సో అప్పుడు కొత్తగా అన్నమాట, నిజంగా రైతుకి అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు. వేరే వాళ్ళకి ఇప్పిస్తే ఆ నమ్మకం మీదే వచ్చాడు. మంచిగా అంటే ఏంటంటే చాలా మంచిగా మెయింటైన్ చేసి ఉంటే గేదెలు పాలు కూడా చాలా మంచిగా ఇచ్చినాయి. కొత్త రైతులు పాలు తీయడం అనేది కొద్దిగా అరుదండి, కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటారు. కానీ వర్కర్ని ఈయన వర్కర్ చాలా మంచిగా ఉండడం వల్ల ప్రతి గేదె మినిమం 6-6.5 లీటర్లు పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది. సో మంచిగా సక్సెస్ అయిన గేదెలు మళ్ళీ వచ్చినాడు. కానీ ఈసారి కొద్దిగా ఎక్కువ రేటు పెట్టి మంచి గేదెలు కొన్నాడండి, మంచి క్వాలిటీ గేదెలు కొన్నాడు. పోయిన సంవత్సరము 90కి అరౌండ్ 85, 90, 95 నేను చెప్పేది మార్చి ఎండాకాలంలో ఆ రేట్లకు కొన్నా. ఇదే సంవత్సరం ఓ 10-15 వేలు ఎక్కువ ఉన్నాయండి, 1,10,000, 1,15,000, 1,20,000. సో ఇప్పుడైతే మార్కెట్లో గేదెల రేట్లు పెరగలేవు, ఆగిపోయినాయి. అంటే మొన్నటి వరకు చాలా రేట్లు ఉంటుండే, ఇప్పుడైతే పెరిగిన సిగ్నల్స్ ఏం లేవు. 1,10,000 కట్టిగా మంచి గేదెలు దొరుకుతూ ఉన్నాయి. సో ఈ రైతు పోయిన సంవత్సరం మన దగ్గర తీసుకెళ్ళినాడు, మళ్ళీ ఈ సంవత్సరం వచ్చినాడు. ఈ రైతు రిఫరెన్స్ మీద కూడా 2-3 రైతులు మనకు వచ్చినారనమాట. సో గేదెలు మేము లోడ్ చేసేటప్పుడు ప్రతి గేదెకు, ఎందుకంటే మన దగ్గర గేదెలన్నీ జున్నుపాల మీదనే ఉంటాయండి. సో లోడ్ చేసేటప్పుడు అన్నిటికీ కాల్షియం దాగి లోడ్ చేస్తాం. 10 గేదెలు కావాల్సిన ఎవరైనా హర్యానాకే రావాల్సి ఉంటుందండి. సో కొంతమంది ఏమంటారంటే 5 గేదెలు కావాలని అంటారు. సో 5 గేదెల వాళ్ళకు కూడా రావచ్చు అండి, అంటే మీకు వేరే వాళ్ళని కాంబినేషన్ కలుపుతూ ఉంటాము. సో 5 గేదెలు కావాల్సిన 2 రైతులు హర్యానాకు వచ్చి ఇక్కడ 2 డేస్ ఉండి, ఇప్పటిదాకా మనం కొన్న ప్రతి రైతు హర్యానాకే వస్తున్నాడు, ఇక్కడ 2 డేస్ ఉంటారు. కనీసం ఒక 3-4 ఇయర్స్ నుంచి మనం చేస్తున్న ప్రాసెస్ అండి ఇదంతా. ఇప్పుడు చాలామంది రైతులు రిపీటెడ్గా వస్తూ ఉన్నారు. శ్రీనివాస్ అని ఒక రైతు కూడా మనకి హైదరాబాద్ నుంచి పోయిన సంవత్సరం తీసుకెళ్ళినాడు. ప్రజెంట్ ఆ రైతు కూడా ఇప్పుడు ప్రజెంట్ హర్యానాలోనే ఉన్నాడు. మన దగ్గరనే మళ్ళీ ఒక 10 గేదెలు కొంటా ఉన్నాడు. పోయినసారి నవంబర్లో మనం 10 గేదెలు కొనిపెట్టినాము. సో ఇప్పుడు మళ్ళీ 10 గేదెలు కొంటా ఉన్నాము. సో అలాగే అనంతపురం, విజయవాడ, రాజమండ్రి, ఖమ్మం ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తారండి. వీడియోలు మొత్తం చూడండి, బిజీగా ఉండడం వల్ల వీడియోలు పెట్టట్లేదు. వీడియో లైక్ చేయండి. సో చాలామందికి ఏంటంటే గేదెలు బయట 2 నెలల దూడలు, నెల దూడలు దొరుకుతూ ఉంటాయి, కానీ మన దగ్గర అన్ని జున్నుపాల మీదనే ఉంటాయి. అదొకటి మీరు గమనించండి. సో మనం ఇట్లాంటి రైతులకి అంటే 10 గేదెలు ఉన్న రైతులకి ఒక 80-90 రైతులకి ఒక 1000 గేదెలు అట్లా ఈజీగా కొనిపెట్టినాము. మొత్తం మీద కొన్ని 1000 గేదెలు కొన్నాము. సో రైతులు ఢిల్లీకి వెళ్ళిపోతూ ఉన్నారండి. చాలామందికి ఏంటంటే హర్యానాకి ఎట్లా రావాలో తెలియదు. తెలంగాణ నుండి, ఆంధ్ర నుండి మీరు ట్రైన్కు ఢిల్లీ వరకు రావాల్సి ఉంటుందండి. కొద్దిగా డబ్బు పెట్టుకుంటా అంటే ఫ్లైట్కు రండి, ఢిల్లీ దాకా రావాల్సి ఉంటుంది. ఎవరైనా తెలంగాణ, ఆంధ్రాకి వెళ్ళి ఫస్ట్ ఢిల్లీకి రావాలి, ఢిల్లీ నుంచి హర్యానాకి రావాలి. వెళ్ళేటప్పుడు కూడా అంతే. సో అది మీరు ఫ్లైట్కి వస్తారా, ట్రైన్కి వస్తారా అనేది మీ దగ్గర మనీని బట్టి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అస్సలు ఇబ్బందే ఉండదండి. 1-2 రోజుల్లో అయిపోతాయి గేదెలు కొనడము. కొత్త వాళ్ళకైతే కొద్దిగా టైం తీసుకుంటాము, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాము. అన్ని రకాల క్వాలిటీలు ఉంటాయి. ఒక 100 గేదెలలో రోజు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై. వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.